అందరూ వినండి. ఇవాళ మన అమ్మోరు జాతరకి పట్నం నుంచి పెద్దమ్మోరు తల్లి వస్తున్నారు. ఆ తల్లి పేరే పిఠాపురం మంగమ్మ. మన కోనకి మంగమ్మ తల్లి కోన అని పేరు ఎందుకు పెట్టుకున్నామో ముసలాళ్ళకి ముతకాళ్ళకి నాయుడు వాళ్ళకి తెలుసు గాని చిన్న చిన్న పిల్లంగులకి తెలవదు. అందుకే ఆ అమ్మ వస్తోంది. అందుకని ఆ తల్లికి మంచి మర్యాద ఘనంగా చేయాలి కాబట్టి ఆమె గురించి మీకు తెలియజెప్తున్నాను. మా నాయన గూడెం పెద్దగా ఉన్న నా చిన్నతనంలో గోదారమ్మ తల్లికి కోపం వచ్చి పొంగిపొర్లిమని గూడాలన్నిటినీ ముంచేసింది. అప్పుడు ఆ పిఠాపురం మంగమ్మ తల్లి ఆళ్ల పొలం పుట్రా చూసుకోవటానికి ఆళ్ల బంగళాకి వచ్చున్నారు. పక్కనే ఉన్న మన గూడెం గోడు విని ఆళ్ల మనుషులతో డబ్బు పంపి ఈ మెరక మీద మన కోన ఏర్పాటు చేసినారు. కూడు గూడు బువ్వ బొక్క బట్ట అంతా కల్పించి మన బతుకులు నిలబెట్టినారు. అట్లాంటి గొప్ప మనసున్న తల్లి ఆ మంగమ్మ గారు. అట్లాంటి దయగల తల్లి మన మీద దయతలచి ఈ ఏళ అమ్మోరు జాతరకి మనవడు మనవరాలితో వస్తా ఉన్నారు. ఏడుక బాగా చెయ్యాలి. పెద్దమ్మ గారు వచ్చేసినారు. అమ్మా రండమ్మా, దండాలమ్మ తల్లి, రండమ్మా, దండాలమ్మ, దండాలమ్మ, రండి. వచ్చారు. వీళ్ళు ఇక్కడ కూడా నా గ్రాని. అదే నేను చూస్తున్నాను. ఏందోరా, హోటల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచావా? పిలిచాను తల్లి. అమ్మా మన్నించమ్మా, ఇప్పుడే వస్తాను. గ్రాని, అందరినీ పిలిచి మనల్ని పిలిస్తే మనకి ఇంక వాల్యూ ఏముంది? పద, మనం వెళ్ళిపోదాం. దూరం మనల్ని పిలవడానికి వచ్చి ఏదో మర్యాద కోసం ఓ మాట అంటే సిగ్గు లేకుండా ఎగేసుకొచ్చిన వాళ్ళ కోసం మనం వెళ్ళిపోవటం ఏమిట్రా? మేమేమి మర్యాదల కోసం మొహమార్చలేము. మర్యాదగా పిలిస్తే ఆ మర్యాద కాపాడుకోవడానికి వచ్చాం. అధికారాలు అహంకారాలు చాటుకోవడానికి రాలేదు. సర్లే, వాళ్ళు మాకిచ్చే మర్యాదలు చూసి కళ్ళు తిరిగి కింద పడిపోకు. అమ్మో నీ కళ్ళు పెద్దవి చేసి దిష్టి పెట్టకు. అవతలి వాళ్ళని చూసి కుళ్ళుకునే బుద్ధి మాకు లేదు. మాటకి మాట అన్నావంటే అమ్మవారికి బలిస్తా, జాగ్రత్త. మీలాంటి వాళ్ళు అంత నేర్పరులని తెలిసే ఆ దైవం చట్టం, న్యాయం, కోర్టు, గవర్నమెంట్ అని కొన్నింటిని తనకి మారుగా సృష్టించాడు. అయినా అమ్మవారే కోరితే నా పుణ్యం అనుకుంటానులే. సీత, ఏంటా మాటలు? అమ్మవారి ఆశీర్వాదం కోసం మనం వచ్చింది. దీవెనలిచ్చి పంపే తల్లి. మీలాంటి వాళ్ళ నా తల్లిని దీవించదు, వాతలు పెట్టి పంపిస్తుంది. వాతలు పెడుతుందో నుదుటి రాతలు మారుస్తుందో మన బుద్ధిని బట్టే ఆవిడ చేస్తుంది. నోరు ముయ్యవే పక్షి. పెద్దమ్మగారు, కూన సిరుబురులాడుతున్నాడు. ప్రాణం బాగాలేదా? అదేం లేదు, బాగానే ఉన్నాడు.
ముఖం ముటముటలాడుతోంది. సూపు రుసరుసలాడుతోంది. ముక్కు కోపంతో బుసలు కొడుతోంది. ఈ నిమ్మకాయ ఎడం చేత్తో పిండి దిట్టి తెత్తానమ్మా. ఏ గాలైనా దూలైనా దూరం కావాల్సిందే. హే, గాలి లేదు, ధూళి లేదు, దిష్టి అంతకన్నా లేదు. పదగ్రాని, నాకు చిరాగ్గా ఉంది. లేని మాట దొర ఎప్పుడు చెప్పడరా. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేసి కాపాడినప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. పట్నం వైద్యం ఏదీ నన్ను మామూలు మనిషిని చేయలేకపోయింది. ఈ దొర వైద్యమే ఇప్పటిదాకా నన్ను ఇలా ఉంచగలిగింది. నువ్వు అలా నిలబడు, అమ్మవారి మాటగా దొర చెబుతాడు. దిట్టేం లేదు తల్లి. ఆ కూనలో మన తల్లికి పూజ ఏర్పాట్లు చేయండి. దొరా దొరా దొరా, నా బతుకు బండలైనది. బుడ్డోడు తండ్రుండి కూడా తండ్రి లేని అనాథయ్యాడు. నేను ఇట్లాంటి బతకలేనయ్యా. నా బిడ్డకి సమాధానం చెప్పలేను. నన్ను నా బిడ్డని అమ్మోరికి బలియండి దొరా, బలియండి. నన్నొద్దన్నా నేనెట్టాగో ఏ కట్టం చేసుకునో బతకొచ్చు. కానీ కన్న తండ్రి బిడ్డను వద్దంటుంటే, బిడ్డ నాయన కావాలని ఏడుతూ ఉంటే నేను భరించలేకపోతున్నా. అందుకే మమ్మల్ని ఆ తల్లికి బలియండి దొరా, బలియండి. చూడు తల్లి, బాధలు వచ్చాయని మనకు మనం ప్రాణం తీసుకున్నా, అమ్మోరికి జీవం బలిచ్చుకున్నా పాపమే. మనం మన అమ్మోరికి నరబలులు ఇవ్వటం ఆ అమ్మకే నచ్చలేదు. నా బిడ్డల్ని నేనే బలి తీసుకుంటే అమ్మోరిని ఎలా నవ్వుతానని ఉగ్రం చూపించింది. గూడాని నిండా ముంచేసింది. అప్పుడు ఈ పెద్దమ్మగారే మన అమ్మోరికి మాటిచ్చి మా నాయనతో ఆనసేయించి నరబలులు మాన్పించినాది. గూడాన్ని బతికించినాది. నీ కట్టం ఆ అమ్మకి చెప్పుకో. మంచి తీర్పు చెప్పి కొత్త బతుకునిస్తాది. అమ్మా తల్లి, మాకు న్యాయం చేయి తల్లి. ఈ బిడ్డని తండ్రికి దగ్గర చేయి తల్లి. అసలు నీ భర్తేడి? ఎందుకు నిన్ను నీ బిడ్డని కాదంటున్నాడో చెప్పు. అతన్ని పిలువు. ఎవరా ఈ ఆడబిడ్డ పెరిమిటే? రా రాయా రా. ఈడే దొరా, ఈడే ఈ బిడ్డకు తండ్రి. ఇప్పుడు ఆ అమ్మాయికి పెనిమిటి. నీ బిడ్డ తండ్రి ఏమిటి, ఆ అమ్మాయి పెనివిటి ఏమిటి?
కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఏం చెప్పను తల్లి, నాకు ఈడికి పెళ్ళయి 4 ఏళ్లైనా పిల్ల బల్లా కలగలేదు. అప్పుడు పిల్లలు కావాలి అని దిగాలు పడుతుంటే మరో మనవు చేసుకున్నాడు. ఆడి మనువైన వారానికే నేను నెల తప్పానని తెలిసింది. నా మొగుడు పరాయోడైనా ఆ అమ్మోరు తల్లే నా కడుపున నలసేసిందని నా బతుకు నేను ఏరుగా బతుకుతూ ఈ బిడ్డని కని 4 ఏళ్లు సాకినాను. ఇప్పుడు ఈ బిడ్డకి మాటలొచ్చి నాయన కావాలని మారం చేస్తూ ఉండాడు. సరే పక్క గూడెంలోనే ఉన్నాడు కదా అని ఎల్లి బిడ్డని నీ కాడే ఉంచుకోయంటే కుదరదని దాన్ని తరివేసినాడు. అందుకే తల్లి బతికి తండ్రి నీ లేని నా బతుకు దండగా అనిపిస్తా ఉంది. అమ్మోరికి బలైపోతానని అడుగుతూ ఉండా. రేపు వాడి పిల్లలు అనామకుల్లా బతకటం నాకిష్టం లేదు. వాడి పుట్టుకకి నేనే సాక్ష్యం. ఈ సాక్ష్యం రాలిపోతే మీరెవ్వరూ నమ్మరు. అందుకే మీ సొత్తు మీకు అప్పగించి వెళదామని మాత్రమే వచ్చాను. చావటం కాదు పరిష్కారం. నీ బిడ్డకి నచ్చజెప్పి వాణ్ణి మర్చిపోయేలా చేసి పెంచుకో. అంతకుమించి మరో దారి లేదు. అమ్మ చెప్పినదిగా తీర్పు. ఎల్లో సావు పాపం, నరకానికి పోతావు. బలి పాపం, బతుకు లేకుండా పోతాది. ఎల్లో. దొరికారు. మీరు తప్పు అనుకోకపోతే నన్ను మాట్లాడనిస్తారా? తల్లిగా ఆవిడ పడే బాధ తీర్చే మార్గం ఏమైనా దొరుకుతుందేమోనని నేను ప్రయత్నిస్తాను. ఈ అమ్మ అమ్మోరి ముందు తీర్పు చెప్పేసింది. బలి పాపం, బతుకు లేకుండా పోతాది. ఎల్లో. దొరికారు. మీరు తప్పు అనుకోకపోతే నన్ను మాట్లాడనిస్తారా? తల్లిగా ఆవిడ పడే బాధ తీర్చే మార్గం ఏమైనా దొరుకుతుందేమోనని నేను ప్రయత్నిస్తాను. ఈ అమ్మ అమ్మోరి ముందు తీర్పు చెప్పేసింది. మరొకళ్ళు మరో మాట మాట్లాడాలన్నా, ఈ తీర్పు కాదని మరో తీర్పు చేయాలన్నా ఆ అమ్మోరి ఆజ్ఞ కావాలి. ఆ అమ్మవారు ఆజ్ఞ ఇచ్చేది ఇవ్వంది మనకెలా తెలుస్తుంది? అగ్గి మీద ధూపం వేయాలి. అది బొగ్గును మండి నీలమ్మంట వస్తే అప్పుడు మాట్లాడొచ్చు. ఎర్రమంట వస్తే మాట్లాడటానికి హక్కు లేదు. దొరా చెప్పమను, అదేం చెప్తుందో చూద్దాం. రా తల్లి. ఈ గుగ్గిలం అగ్గి మీద వేయి తల్లి. అమ్మోరు ఆజ్ఞ ఇచ్చింది. నువ్వేం చెప్తావో చెప్పు తల్లి. చూడు, తను ఒకప్పుడు నీ భార్య కదా? అవును. నీకీవిడితో పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నీతో కాపురం చేస్తాను అని గొడవ పడిందా? లేదు. ఏమా, నిన్నెప్పుడైనా ఏమన్నా అందా? లేదు. మీరు సరదాగా ఉంటే తిట్టిపోసిందా? లేదు. ఇందాక దొర ఏమన్నారు? వాళ్ళు చనిపోయినా జీవం బలిచ్చినా పాపమనే కదా అన్నారు.
ఆ పాపం ఎవరికి తగులుతుంది? వీళ్ళ చావుకి కారణమైన వాళ్ళకి. ఇప్పుడు తన బిడ్డ కోరిక తీర్చలేక ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది. బలికి దొర కుదరదన్నా ఆవిడ బ్రతకలేక రేపు ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం మీకే తగులుతుంది. చూడమ్మా, తానొచ్చి నీ కాపురాన్ని పంచుకుంటాను అనడం లేదు. బిడ్డకి తండ్రి ప్రేమ అందించాలని తాపత్రయపడుతుంది. దొర కుదరదన్నా ఆవిడ బ్రతకలేక రేపు ఆత్మహత్య చేసుకుంటే ఆ పాపం మీకే తగులుతుంది. చూడమ్మా, తానొచ్చి నీ కాపురాన్ని పంచుకుంటాను అనడం లేదు. బిడ్డకి తండ్రి ప్రేమ అందించాలని తాపత్రయపడుతుంది. నేనేం తిరిగి ఈయన భారీగా ఉండను, సంసారంలో భాగం అడగను. ఆ చిన్న కోరిక మీరు తీర్చలేరా? నీకే మరో పిల్లాడో పుడితే నువ్వు పెంచుకోవా? అలా ఆ బిడ్డని నీ బిడ్డగా తలుచుకుని ఇంత ప్రేమ పంచలేవా? భర్తను అంగీకరిస్తున్నావే కానీ కొడుకునెందుకు కాదంటున్నావు? వాడు నిన్ను అమ్మా అనే పిలుస్తున్నాడే. ఏ రెండో కొడుకు అనుకోలేవా? శారదను గురించి మర్చిపోయి ఓ అనాథని దత్తత తీసుకున్నాను అనుకో. చూడమ్మా, నీకింత జీవితం ఇచ్చి తన జీవితం చాలించి వెళ్ళిపోవడం న్యాయమా? ఆ పాపం మీకు తగులుతుందో తగులుతో ఒక్కసారి ఆలోచించండి. కాదు, కుదరదు అంటే తనైతే 4 రోజులు వెనక ముందు ఖచ్చితంగా తన బిడ్డతో సహా చనిపోతుంది. వద్దు అక్క, అట్ట సావడానికి ఇల్లేదు. నేను ఆ బిడ్డని నా బిడ్డగా పెంచుకుంటాను. ఈయన కాదన్నా నేను ఊరుకోను. పసిబిడ్డ ఉసురు నేను పోసుకోను. పాపం నరకమని బెదిరించి బిడ్డను పెంచుకుంటాననిపించడం తీర్పు అనిపించుకోదు. అమ్మగారండి, నేను భయంతో అంటం లేదమ్మా, బిడ్డ మీద ప్రేమతో అంటున్నాను. అమ్మోరు ముందు ప్రమాణంగా చెప్తున్నా, బిడ్డను ప్రేమగా నా బిడ్డతో సమానంగా పెంచుకుంటా. ఏందయ్యా, ఏమంటావు? నీ ఇష్టమే నా ఇష్టమే.